బాగా సంతోషం. అదే హనుమంతుడు మీ అనుగ్రహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 గో మాతా కీ, భారత్ మాతా కీ, గంగా పానీ కీ, జై శ్రీరామ్. రోజు మనందరము కూడా ఎంతో ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా వినడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముఖ్యంగా గోపాల్ గారికి వెళ్ళలా కూడా స్వామి ఆయనకి ఇంకా ఇంకా శక్తి, భక్తితో పాటు ఆ శక్తిని కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాకు చాలా ఆనందం అనిపించింది అక్కడ చూస్తుంటే. అసలు నిజంగా ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపించింది. అలా మెట్లు ఎక్కమంటే ఏంటో అనుకున్నా, ఒక్కసారి పైకి ఎక్కంగానే ఆ శివలింగాన్ని చూస్తుంటే అసలు భాగ్యం దగ్గరకే ఇది అద్భుతమైనటువంటి లింగంగా నాకు అద్భుతంగా అనిపించింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ గోశాల చూస్తున్న అన్ని కూడా దేశీ గోవులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది మీ అందరి సహకారంతో, ఆయన మీ అందరూ ఉన్నారు కాబట్టి ఆయన మీ అందరితో నిలబడి ఎంత చేయించడం చాలా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా నిజంగా ఇవాళ పబ్లిక్ హాలిడే అనగానే ప్లానింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిపోవాలి సాయంత్రం అని. ఈ హనుమాన్ చాలీసా అంటే చాలా తక్కువ మంది వస్తారు కదా. ఏదన్నా ఒక మంచి కార్యం చేయాలంటే పిడిగిడి మందే ఉంటారు. కాబట్టి ఆ పిడిగిడి మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఎంతో మందికి గురుగారు మన గోపాల్ సార్ ఎంతో మందికి ఆయన మెసేజ్ పంపించి చుట్టుపక్కల అందరికీ కూడా చెప్తూ ఉండడం. ఆయన శబరిమల నుంచి వస్తున్నారంట ఈ కార్యక్రమం. ఇలాగా నాకు ఉదయ్ ఒకసారి ఇలారా. ఉదయ్ నిజంగా నాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సార్ ఎప్పుడు అడుగుతుంటారన్న ఒక్కసారి మీరు ఆలయానికి వస్తే బాగుంటుంది, స్వామి పూజ చేస్తూ బాగుంటుంది అనేసి. సో ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉండాలి, మన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. మీరందరికీ కూడా స్వామి ఆరోగ్య ఐశ్వర్యాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఇవాళ విచ్చేసినటువంటి అందరికీ కూడా సహాయిస్తూ ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా చక్కగా మీరందరూ కూడా ఈ కార్పెట్స్ కానీ ఈ చైర్స్ కానీ ఇది అన్ని అరేంజ్ చేయడం నిజంగా చెప్పాలంటే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా శిరసా వేస్తున్నాను. చాలా చాలా అద్భుతంగా అందరం కలిసి ఇంకా ముందుకి ఈ కార్యక్రమాన్ని చేయాలని. నిజంగా నేను ఆ రెండు దూడల్ని చూస్తుంటే ఎంత చక్కగా అనిపిస్తుందంటే, వాళ్ళు కూడా రామాయణం కథ అంటే అందరూ కూడా వింటారండి. ఒకనొక రోజునంట మన తులసిదాస్ గారు ఒక ఇంటికి వెళ్ళేవారంట రెగ్యులర్ గాను. ఒక ఊరు జమీందారంట. రామాయణం చెప్తానంటే ఎలా అవతల పో అనేవారంట. సరే ఒకనొక రోజు మళ్ళీ తులసిదాస్ గారు రామాయణం చెప్తానంటే, లేరయ్యా అని చనిపోయారు జమీందార్ గారు అంటే. ఆ జమీందార్ గారు అదే ఇంట్లో ఒక ఆవులగా పుట్టి విన్నారంట. మంచిగా ఉన్నప్పుడు వినలేకపోయాను ఈ రామాయణం అనేసి. అంత అద్భుతమైనటువంటిదండి రామాయణం అనేది. మనందరము కూడా మన పిల్లలకి ఇవ్వాల్సింది పెద్ద పెద్ద ఆస్తుపాస్తులు కాదండి. ప్రతి ఒక్కరికి కూడా రామాయణం ఇవ్వండి, సుందరాకాండ ఇవ్వండి. ఇక మన రామకృష్ణ మఠ్ ఉంది కదండి, ఇక్కడే రామకృష్ణ మఠ్, అక్కడ అద్భుతమైన బుక్స్ దొరుకుతాయండి. సుందరాకాండ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, హిందీలో ఉంటాయి, కలకత్తా నుంచి ప్రింట్ అయ్యి వస్తాయండి. మీ బర్త్డేస్కి ఆ టెడ్డీ బేర్లు అవి కాదండి ఇవ్వాల్సింది, చక్కగా ఇటువంటి బుక్స్ ఇవ్వండి పిల్లలకి. ఆ బుక్స్ చదివించండి పిల్లల చేత. చాలా చాలా అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. మన దేశం చాలా అద్భుతమైన దేశం అండి. మన దేశం ఇంకా బాగుండాలి. ఇంకా ఎంత మంది వచ్చినా కానీ ఈ దేశాన్ని కదపలేరండి. ఎందువలంటే ఈ దేశంలో ధర్మం ఉందండి, సనాతన ధర్మం. ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఎవరినో పెట్టుకుంటే బ్రాండ్ అంబాసిడర్. మనకి మాత్రం మన బ్రాండ్ అంబాసిడర్ ఎవరండి? భరత మాత. అమెరికా మాత, చైనా మాత్రం లేరండి. మనకి మాత్రమే భారత్ మాతాకి భరత మాత ఖండంలో పుట్టిన వాళ్ళం అండి మనందరం కూడాను. మనందరికీ కూడా అత్యంతంగా మన దేశంలో స్త్రీలను గౌరవిస్తూ ఉంటాం అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి దేశంలో మనం పుట్టాం. మనం చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. ప్రతి ఒక్కళ్ళను కూడా ఆ యొక్క దైవత్వాన్ని చూపి తట్టి లేపేటువంటి శక్తి ఆ దేవదేవుడు మనకి ప్రసాదిస్తూ ఉండాలని మనస్సు పూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం. ఒక గ్రూప్ ఫోటో దిగుతామా? జై శ్రీరామ్. ఈరోజు శివాలయం శ్రీ మడివారి మంచిర్యాల లోవర్ ట్యాంక్ బండ్ కవాడలో పనిగారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా టీం ఘనంగా జరుపుకున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ఈరోజు వచ్చిన అందరి భక్తులకు, ఆంజనేయ స్వామి భక్తులకు, వాళ్ళ ఒక అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మన పని గారికి, హనుమాన్ చాలీసా టీంకి, శివాలయ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మా ఉదయ్ గారు ఎంతో సహకరించారు, వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోండి అయ్యా, పగలు రాత్రి కలిస్తే మనకొక రోజు. పగలు రాత్రి అంటే మనకొక రోజు, అంటే సూర్యుడు ఉద్భవించి మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయి మళ్ళీ సూర్యుడు వచ్చేటప్పుడు మనకి ఒక రోజు. కాబట్టి 12 గంటలకి ఏమీ రాదండి. దయచేసి 12ంటికి మేలుకోవడం, తప్పట్లు కాల్చడం, ఆలయాలు ఓపెన్ చేసి అభిషేకాలు చేయడం అటువంటి ఏమీ చేయకండి. ఏదో క్యాలెండర్ మారుతుంది అంతే, అంతే తప్ప అది మాత్రం ఏమీ రాదండి. ఉగాది మన పండగ, న్యూ ఇయర్ దండగ. గట్టిగా చెప్పాలి అందరూ కూడా దయచేసి. ఉగాది మన పండగ, న్యూ ఇయర్ దండగ. ఉగాది మన న్యూ ఇయర్ దండగ. ఉగాది మన పండగ, న్యూ ఇయర్ దండగ. ఉగాది మన పండగ, న్యూ ఇయర్ దండగ. అది ఓన్లీ క్యాలెండర్ చేంజ్ మాత్రమే. దయచేసి అట్టహాసాలు ఏం చేయకండి. ఆ రోజు ఆలయాలు 12ంటికి తెరిచేసి స్వామివారిని, పడుకునే స్వామివారిని లేపి అభిషేకాలు చేయడం అటువంటివి మాత్రం ఏమీ చేయకండి. దయచేసి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన పిల్లలకు కూడా పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, ఏమిటి, అవన్నీ కూడా మన ధర్మంలో ఎలా చెప్తారో ఆ విధంగా మనం అందరూ కూడా ముందుకు తీసుకుని వెళ్దాం. జై శ్రీరామ్. హనుమంతుని అనుగ్రహం. శ్రీరామ్.